సార్ గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ అధికారం వచ్చిన 6 నెలలు ఎలా ఉంది? అప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఏమైనా అటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రస్తుత పరిస్థితులు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటే చెప్తున్నా, పరిపాలన గాడిలో పెడుతున్నారు. ఆయన గాడిలో మీ వ్యక్తిగత అభిప్రాయం, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కాదు. నా గతంలో మీరు చూశారు, ఎన్నో ఆటుపోట్లు చూశారు, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? మీకు మాట చెప్తా కమల్ గారు. ఈ మధ్యన ఒక శేషయ్యను పెద్ద డాక్టర్ని కలిశాను. ఆయన అన్న మాట ఏంటంటే, స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిషోడు స్వాతంత్ర ఉద్యమకారులు పెట్టిన బాధలు, లాఠీ చార్జీలు ఆ రోజు మనం చూడలేదు, మనం లేము. అవి మనం చూడలేదని జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిషోడు పరిపాలన ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు చూపించాడు. ఇప్పుడు అలాంటి అరాచకమైన పరిపాలన అయితే లేదు. ముందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా మనగలిగే పరిస్థితి ఉందండి. ఎందుకంటే మీరు అంగీకరించారు కమల్ గారు, నేను సీరియస్గా చెప్తున్నా. ఆ రోజున అసలు మాట్లాడే పరిస్థితి లేదంటున్నాను నేను. ఏ సామాజిక వర్గాన్ని కూడా రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడితే ఎప్పుడు ఎత్తుకుపోతారో కూడా తెలియని ఒక భయానకమైన వాతావరణంలో మనం బతికాం. ఎందుకంటే అమరావతిలో పండగలు లేవు, పబ్బాలు లేవు, అలాంటి స్థితిలో ఆ స్థితి అయితే లేదు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెప్పించో ఒప్పించో పనులు చేపడుతుంది, పరిపాలన గాడిలో పెడుతుంది, తిరిగి కొన్నిటి మీద విచారణ పర్వాలు చేస్తుంది. అందుకని 6 నెలల్లోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని నేను కూడా ఆశించట్లా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు, తప్పనిసరిగా ఓ సరైన దిశగానే సవ్య దిశగానే పరిపాలన సాగుతుంది అనేది నా భావన. సీరియస్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీదే దృష్టిలో ఉండాలి. నిన్న వాళ్ళు కలెక్టర్ల మీటింగ్ 2 రోజులు పెట్టి కూడా కలెక్టర్లు మాట్లాడుతుంది కూడా అదే విషయం, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది కూడా అదే. మేము చెక్ పోస్టులు పెట్టినా కూడా రేషన్ బియ్యం ఎందుకు కాకినాడ వరకు పోగలుగుతుంది, ఈ బ్లేమ్ ఎవరి మీద వేయాలి, అధికారులు ప్రశ్నించాలా, మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలని ఒక తపన జరుగుతుంది. గతంలో ఇదేమీ లేదు కదా, తప్పనిసరిగా సరైన దిశగానే వెళ్తుందండి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరాటమైన అందరూ అమరావతి మీద కేంద్రం నుంచి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారు? నిధులు తప్పనిసరిగా ఇవ్వాలండి కేంద్రం. ఎందుకంటే అది సాధారణంగా పొత్తులో భాగంగా మర్చిపోయారు, కానీ విభజన చట్టంలో అది మన హక్కు. మనం రాజధాని మేము కట్టుకోవాలంటే రాజధాని మనం కట్టుకోవటంలా, కేంద్ర ప్రభుత్వం విభజన కారణంగా ఉండ రాజధాని హైదరాబాద్ను మరో రాష్ట్రానికి నువ్వు అప్పచెప్పటం మూలాన లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది కాబట్టి, రాజధాని కూడా లేకుండా పోయింది కాబట్టి, తద్వారా నిర్మాణానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కేంద్రమే ఉచితంగానే డబ్బులు ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాం, ఆ రుణాలు ఇస్తాం అంటున్నారు. ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి 2014-19 మధ్య కాలంలో ఇచ్చిన 1500 కోట్ల రూపాయలు తప్ప కొత్తగా అది ఇచ్చిందేం లేదు. నిన్న కూడా వాళ్ళు ఇచ్చింది ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన రుణం ఇప్పించారు. మరి అది అప్ప వడ్డీ తక్కువ అనేది అయితే తెలియదు. కేంద్రం మాత్రం సహకరించాలండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఇప్పుడు లౌక్యంలో ఉన్నాడు కాబట్టి, మైత్రి బంధంతో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి సంబంధించిన నిధులను అయితే తీసుకురావాలి. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా, ఇప్పుడు రాజధాని అమరావతిలో నిర్మాణాలు డబ్బులు అంటుంటే మళ్ళీ ఆ 2 ప్రాంతాల్లో మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ రోజున ప్రభుత్వం చేసిన ప్రధానమైన బాధ్యత అమరావతి అంటే అందరిదని చెప్పగలగాలి. అమరావతి అంటే కొందరిది కాదు, ఇది 3 ప్రాంతాలది, ఇది క్యాపిటల్, ఇది ముగ్గురికి సంబంధించిన అభివృద్ధి నమూనాగానే ప్రజలకు చెప్పాలి తప్ప, లేదా మళ్ళీ ఒకవైపుగా మళ్ళీ ప్రచారం జరిగినా కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు ఆయుధ వైపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గర్జనలో తర్జనలో భర్జనలో అలాంటి సభలు పెట్టుకునే అవకాశం ఉంది. అంటే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమని తీసుకొచ్చి మిగతా అన్ని పరిశ్రమలు ఎక్కువ అమరావతిలో కేంద్రీకం అవుతున్నది, రాయలసీమకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటారు. ఆ పరిస్థితి ఉందంటారా? అలాంటి భావనని తీసుకురావాలి. జనాలది ఫోకస్ అవుతుంది ఆ విషయం. కమల్ గారు నేను చెప్తున్నాను, మీరు అడుగుతున్నారని కాదు, కానీ మన రాష్ట్రమైనా దేశమైనా ప్రధానంగా 3 అవరోధాలండి. 1 కులము, 2 మతము, 3 ప్రాంతము. ఈ 3 మీద గనక ఎవడ కాలు పెట్టేసి రెచ్చగొట్టినా కూడా రాష్ట్రాలు తగలబడతాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ప్రాంతీయవాదం. ఇప్పుడు ప్రాంతీయవాదంతోనే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి మనం విడిపోయాం. వెరసి ఏమైందంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప తెలంగాణకు వచ్చే బంగారు పల్లెం అయితే ఏం లేదు. ఆ పల్లెమే ఉంది, అదే పల్లెం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విభజన కాకోకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? చంద్రశేఖరరావు అయ్యేవాడా? కాదు. కవిత మినిస్టర్ అయ్యేదా? కేటీఆర్ గారు మినిస్టర్ అయ్యేవాడంటే అవకాశం లేదు. అందుకని కోశ అడ్డంగా పెడతారు. ఇప్పుడు ఆ ప్రాంతీయవాదం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంత చిన్న రాష్ట్రానికి 13 జిల్లాల రాష్ట్రానికి అయితే ఆ భావం సరైనది కాదు. ఆ రోజు కూడా మేము అమరావతి ఉద్యమంలో అదే చెప్పాం సార్.
ఇప్పుడు అమరావతి స్వార్థ పరులు, అమరావతిలో డబ్బులు సంపాదించుకోవడం రైతులు భూములు ఇచ్చారు అని చెప్పేసి చేసే ప్రచారం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాము మేము. మీరు చేసిన ఉద్యమం బిల్డర్లు చేయించారు అనేది కొంత ప్రచారం వచ్చింది అప్పుడు. రియల్టర్లు చేయించారు, చాలా రకరకాలుగా. మామూలు ప్రచారాలు కాదండి. అసలు అమరావతిలో మనుషులు లేరు, రాక్షసులు ఉన్నారు అన్నట్టుగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అది కమ్మోలదే, ఆ భూములు పనికిరావు, అక్కడ ఒక కులమే ఉంటుందా కమల గారు? ఎలా ఉంటుందండి? ఉంటుంది, ఒక కులమే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో 16,000 గ్రామాలు ఉంటే ఒక కులం ఉన్న గ్రామం చూపించమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగాను. అన్ని కులాలు, అన్ని మతాలు. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు 32% మా భూములు ఉన్నాయి. అది ఎస్సీ తాటికొండ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్, అది ఏంటి. అందుకని ఈ భావం ఈ కూటమి ప్రభుత్వం కూడా పోగొట్టగలరు. నేను ఆ పుస్తకంలో ప్రధానంగా మాట్లాడుతుందంటే రాస్తుంది కూడా, అమరావతి ఉద్యమం మనకేం నేర్పింది అంటే పాఠాలు, గుణపాఠాలు. సరిదిద్దుకోవాల్సిన అంశాలని ప్రభుత్వం సరిదిద్దుకొని ఇది అందరిది అనే భావాన్ని అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. సార్, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయింది. ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు? చేసిన తప్పిదాలేనండి. ఇప్పుడు నేను ఎవరి మాట వినను, నేనే మోనార్క్ని అని ఒంటెద్దు పోగొట్టిన నిర్ణయాలు తీసుకుంటే ఏ పార్టీకైనా ఎలాగనే. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి 56 మంది సలహాదారులండి. వై ఏం చేశారు? ఎవడన్నా సలహా ఇచ్చారు? నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నావండి. వేర్ ఈజ్ ద తాడేపల్లి ఈజ్ ఇన్ ద అమరావతి. నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకొని అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పాను ఏం చేశావు? 1000 మంది పోలీసుల పహారాతో వెళ్ళావు. మరి తప్పిదాలే కదా. విశాఖపట్నం స్టీల్ ఉద్యమాలు చేస్తున్నారు, నువ్వు ప్రభుత్వానివి, కేంద్రానికి నీ అవసరం ఉంది. 151 మంది ఎమ్మెల్యేల బలం ఎక్కడుంది, నీకు ఎంపీల బలం అక్కడుంది. నువ్వు మోడీని ఒప్పించలేకపోయావు, లేదా రాష్ట్రంలో జరిగే సంఘటనల మీద ఒక విచారణ కమిటీని వేయలేకపోయావు, ఎవరిని నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు. ఆఖరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయలేకపోయావు. పార్టీని సస్పెండ్ చేశారంతే. పార్టీని సస్పెండ్ చేశాడు, పదవి నుంచి ఉంచాడు. మరి వాళ్ళ గజమాలను వేసి సత్కరిస్తుంటే నువ్వు పక్కన బస్సులో తిప్పుకున్నావు. ఈ సంకేతాలు ఎలా పోతాయి? అందుకని 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావడానికి ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కోవటము, ఏనుగినక తన నెత్తిని దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన దుమ్ము పోసుకోవటమే, లేదా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం, మాలాంటి వాళ్ళకు ఉద్యమాలు చేసే అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా స్వయం కృతాపరాధాలే. ఇప్పటికీ కూడా కమల గారు అసలు ఆయన ఉంగరం ఎక్కడ పోయిందో ఆయనకు అర్థం కావట్లా. అది బెడ్రూమ్లో పోయింది, ఈయన వరండాలో ఎతుకుతుండు. బెడ్రూమ్లో పోయి దొరికింది. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్ష లేదు, 3 రాజధానుల మీద సమీక్ష లేదు, విధానాల మీద సమీక్ష లేదు. ఏమంటాడు? ఈవీఎంలు మాయ చేసినాయి. ఈవీఎంలు మాయ చేస్తే మరి 40% ఓటింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయనే 2 నాలుకలతో మాట్లాడుతున్నాడు. మరి తర్వాత ఏమన్నాడు? వీళ్ళు చీలిపోతారు, లేదా సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయారు. సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయినప్పుడు మరి నవరత్నాలు కూడా ప్రజలు మోసపోయారుగా.